కాపు తోడేలు ఫ్రెంచి జానపద కథ చందమామ కథ. ఫ్రాన్స్ దేశంలో ఇప్పుడు పెద్ద మైదానంగా ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు విస్తృతమైన అరణ్యం ఉండేది. ఆ అరణ్యం కాలిపోవడానికి కారణం ఈ విధంగా చెబుతారు. అరణ్యం అంచున ఒక పేద కాపు తన భార్యతో నివసిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ కాపు 2 పెద్ద రొట్టెలు కొని అరణ్యం గుండా ఇంటికి వస్తూ ఉండగా ఒక పెద్ద తోడేలు చెట్ల చాటు నుంచి వచ్చి అతని దారికి అడ్డంగా నిలబడింది. ఆ తోడేలు బక్క చెక్కి చర్మం ఎముకలకు అంటుకుపోయి ఉన్నది. అది గుహలాటి నోరు తెరిచి కాపుకేసి చూస్తూ గుర్రు పెట్టింది. దాని కూరలు చాలా పెద్దవిగా భయంకరంగా ఉన్నాయి. కాపు ఆ తోడేలను చూసి భయంతో కొయ్యబారిపోయాడు. పారిపోవడం అసంభవం. అంత పెద్ద తోడేలతో అతను పోరాడి జయించనూ లేడు. అంతలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. అతను తోడేలతో, నీకు పాపం ఆకలిగా ఉందా, ఈ రొట్టె కొంచెం తిను అంటూ ఒక పెద్ద రొట్టె నుంచి ఒక ముక్క తుంచి తోడేలకు వేశాడు. తోడేలు దాన్ని తీసుకుని ఆప్యాయంగా తినసాగింది. అదే సమయం అనుకుని కాపు దాని పక్కగా జారుకుని ముందుకు పోసాగాడు. ఎంతో దూరం పోకముందే తోడేలు తనని వెంబడిస్తున్నట్టు అతనికి తెలిసింది. ఇంకాస్త తీసుకో అని తోడేలుకు మరొక రొట్టె ముక్క వేసి కాలి సత్తువ కొద్దీ పరిగెత్తసాగాడు కాపు. కానీ తోడేలు అతన్ని వెంబడించడం మానలేదు. కాపు రొట్టె తుంచి వేస్తూనే ఉన్నాడు. అతను వేసే రొట్టె ముక్కలు తింటూ తోడేలు అతన్ని వెంబడిస్తూనే ఉన్నది. అతను ఎంత వేగంగా పరిగెత్తినా తోడేలు అతన్ని వెంబడించడం మానలేదు. చెట్టు చివరకు ఆయాసంతో రొప్పుతూ కాపు తన ఇంటికి వచ్చి పడేసరికి అతని 2వ రొట్టెలో ఒక చిన్న తుంపు మాత్రమే మిగిలింది. తోడేలు అతని వెనక్గా వచ్చి అతని ఇంటి ముందు కూర్చున్నది. కాపు భార్య తన భర్త ఉత్త చేతులతో రావడం చూసి, రొట్టెలేవి, రొట్టెలతో తినడానికి అంబలి సిద్ధం చేసి ఉంచాను అన్నది. ఊపిరి కూడా అందని స్థితిలో ఉన్న కాపు తన భార్యకు ఇంటి బయట ఉన్న తోడేలను చూపాడు. అందుకే ఇలా పరిగెత్తుకొచ్చావు, ఇంకా నయం నువ్వు దాని వాత పడలేదు అన్నది భార్య. మనం తినడానికి కొన్న రొట్టెలు దానికి వేశాను అన్నాడు కాపు. నిక్షేపం వంటి రొట్టెను దిక్కుమాలిన తోడేలు మింగేసిందా? ఏం చోద్యం, నువ్వు లోపలికి వచ్చి తలుపు ముయ్యి, లేకపోతే అది నిన్ను నన్ను కూడా మింగేస్తుంది అన్నది కాపు భార్య. కాపు తలుపు మొయ్యబోతూ తన చేతిలో మిగిలిపోయిన రొట్టె తుంపును తోడేలకు వేస్తూ, ఇది కూడా నువ్వే తిను తోడేలు అని తలుపు గడియ పెట్టేశాడు. తోడేలు ఆ ముక్క కూడా తినేసి చాలాసేపు ఆ ఇంటి బయటనే కూర్చున్నది. లోపల భార్యాభర్తలు ఉత్త అంబలి ఆరగించసాగారు. తింటున్నంతసేపు కాపు భార్య తోడేలును శాపనార్థాలు పెడుతూనే ఉన్నది. లోపలి సంభాషణ ముగియగానే తోడేలు అరణ్యంలోకి వెళ్ళిపోయింది. తరువాత కొన్ని నెలలు గడిచాయి. కాపు అతని భార్య కష్టపడి పనిచేసి కొంత డబ్బు కూడబెట్టి దాంతో ఒక ఆవును కొనడానికి నిశ్చయించారు. కాపు ఆ డబ్బు తీసుకొని అరణ్యం గుండా సంతకు బయలుదేరాడు. సంతలో అతను తన దగ్గర ఉన్న డబ్బుకు ఏ వయసు మళ్ళిన ఆవుగాని వస్తుందేమోనని చూస్తుండగా ఒక సన్నని పొడుగాటి మనిషి అతనికి ఎదురుపడి, ఆవును కొంటున్నావా అని అడిగాడు. అవునండి, కానీ నా దగ్గర మంచి ఆవును కొనడానికి తగినంత డబ్బు లేదు అన్నాడు కాపు. దాపుల్నే ఉన్న మా కొట్టంలో చాలా ఆవులున్నాయి, వాటిలో నీకేదన్నా నచ్చుతుందేమో వచ్చి చూడు అన్నాడు ఆ పెద్ద మనిషి. ఇద్దరూ కలిసి ఒక చక్కని ఇంటికి వెళ్ళారు. ఇంటి వెనక ఆవుల కొట్టం ఉన్నది. అన్నిటిలోకి మంచి ఆవును ఎరుకో అన్నాడు పెద్ద మనిషి. కాపు ఆవులలో తనకు శ్రేష్టంగా కనిపించిన దాన్ని ఎన్నుకున్నాడు. మంచి ఆవునే ఎరుకున్నావు అంటూ ఆ పెద్ద మనిషి ఆ ఆవు మెడకు పలుపు కట్టి దాని చివర కాపు చేతికి అందించాడు. తర్వాత ఆయన తన జేబులో నుంచి ఒక డబ్బీ తీసి, ఇది నీ భార్యకు నా కానుక, అందులో ఏమున్నది ఆమెనే చూసుకోమను, ఆమె ఒంటరిగా ఉన్నప్పుడే చూడమను సుమా అన్నాడు. కాపు ఆశ్చర్యంతో ఆ డబ్బీని అందుకుంటూ, తమకు మా మీద ఎందుకంత దయా అని అడిగాడు. పెద్ద మనిషి నవ్వి, నువ్వు ఒకనాడు నా మీద దయదలిచి నాకు 2 రొట్టెలు పెట్టావు, నేనే ఆ తోడేలను. నేను మంచివాళ్లకు మంచివాణ్ణి, చెడ్డవాళ్లకు చెడ్డవాణ్ణి, ఇక నువ్వు వెళ్ళు, దేవుడు నీకు మెల్లి చేయాలి అన్నాడు. ఇది విని కాపుకు ఆనందము ఆశ్చర్యము కూడా కలిగాయి. ఆవుతో అడవిదారిన ఇంటికి బయలుదేరాడు. దారి పొడుగునా కాపు ఆ డబ్బీలో ఏమున్నదో తెలుసుకోవాలని తహతహలాడాడు. దాన్ని తన భార్య ఒంటరిగా ఉన్నప్పుడే తెరవాలని ఆ తోడేలు మనిషి ఎందుకు అన్నాడు. కాపు డబ్బీ పైకి తీసి అటు ఇటు తిప్పి చూశాడు. వాసన చూశాడు, కానీ అందులో ఏమున్నది అంతు చెక్కలేదు. తన భార్యకు తనకు మధ్య రహస్యాలు లేవు. అందుచేత ఆమె డబ్బీలో ఏమున్నది తప్పక చెబుతుంది. ఆ భాగ్యానికి ఇంటికి పోయిందాకా ఆగడం దేనికి? కాపు డబ్బీ తెరిచి అందులో ఏమున్నది చూడడానికే నిశ్చయించుకున్నాడు. అతను ఆవును వేయడానికి వదిలి ఒక చెట్టు కింద కూర్చుని భద్రంగా డబ్బీ మూత తెరిచాడు. మరుక్షణమే అతను డబ్బీని కింద వదిలేసేసి చివాళ్ళ లేచి దూరంగా వెళ్ళాడు. ఎందుకంటే డబ్బీలో నుంచి బ్రహ్మాండమైన జ్వాల పైకి వచ్చింది. ఆ జ్వాలకు చెట్టు కొమ్మలు బగ్గుమని అంటుకున్నాయి. అమ్మయ్యో, నా భార్య ఈ డబ్బీ తెరిచి ఉంటే దాని జుట్టు ముఖము కాలిపోయి ఉండేవే
ఆ రాత్రి అంబలు తాగుతూ తనను శాపనార్థాలు పెట్టినందుకు తోడేలు మనిషి నా భార్య మీద పగ తీర్చుకోవాలని చూశాడు అనుకున్నాడు కాపు. ఇప్పుడు చెట్టు నిలువునా తగలబడుతున్నది. కాపు తన ఆవును తీసుకుని గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ నిప్పే అరణ్యంలో చాలా భాగం తన పొట్టన పెట్టుకున్నది. అయితే కాపు అతని భార్య ఆవును పెట్టుకుని చాలా కాలం సుఖంగా బతికారు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.